సందర్భము అవకాశము దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడే నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివాడు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవాడుగా మారచ్చు. నిన్న చెడ్డవాడు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివాడు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ. బతుకు మీద బాధ్యత లేనివాడికే భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగా మిగులుతావు. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు. అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు. చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో అన్నీ తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ దేవుడిని కాకుండా మనుషులను అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మోయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోకిల రెండు ఒకేలాగానే ఉంటాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు. తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడగలిగిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగినా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలవలేం. దెబ్బలు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు. కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు. కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ.
విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలు మనం ఆలకించినప్పుడే మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుండి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకురాగలడు. కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. చివరికి ఎవరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను అని నదిని దాటబోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది.